Good morning, all of you. Very good morning. Today I am discussing about the topic is food chain, food web, and energy flow in ecosystem. ఓకేనా మనం మూడు టాపిక్స్ ఈ యొక్క అవర్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న టాపిక్స్ ఇవి షార్ట్ టాపిక్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఓకేనా ఫుడ్ చైన్ ఆహారపు గొలుసు, ఫుడ్ వెబ్ ఆహారపు వల అండ్ శక్తి ప్రసరణ జరుగు విధానం ఏ విధంగా జంతువులు జరుగుతుంది అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, లాస్ట్ క్లాస్ లో మనం ఈకోసిస్టమ్ గురించి మనం చూసుకుంటూ వచ్చాం. జీవావరణ వ్యవస్థలో అది బెస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాము అంటే పాండ్ ఈకోసిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు దేని గురించి అమ్మా? ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ అండ్ ఎనర్జీ flow in an ecosystem. ఈ మూడు టాపిక్లు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ అండ్ ఎనర్జీ ఫ్లో ఇన్ ఈకోసిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఫుడ్ చైన్ అంటే దాన్ని మనం తెలుగులో ఆహారపు గొలుసు అంటాం. అంటే ఒక చైన్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుంది, ఒకదానితో ఒకటి లింకప్ అయ్యి ఉంటేనే దాన్ని మనం ఒక చైన్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకేనా? అయితే ఈకోసిస్టంలో ఇక జీవావరణ వ్యవస్థలో ఏ వ్యవస్థలో అయినా ఏ జీవావరణ వ్యవస్థను మనం చూసినా పాండ్ ఈకోసిస్టమ్ కానీ అండ్ ల్యాండ్ ఈకోసిస్టమ్ కానీ లేకపోతే డిజర్ట్ ఈకోసిస్టమ్ కానీ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ కానీ దేన్ని చూసినా కూడా ఆ యొక్క జీవావరణ వ్యవస్థలో వృక్షాలు ఉంటాయి, జీవులు, జంతువులు ఉంటాయి. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఓకేనా? అండ్ ఇవి ఏం చేస్తూ ఉంటాయి అంటే ఆ యొక్క జీవనానికి కావాల్సిన ఇక ఫుడ్ చైన్ ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ యొక్క వృక్షాలు, జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి నివసిస్తూ వేటిని ఏర్పాటు చేస్తూ ఉంటాయంటమ్మా? ఆహారపు గొలుసును ఏర్పరుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇవి వృక్షాలు, జంతువులు ఒకదానితో ఒకటి ఎలాగా ముడిపడి ఉంటాయో వాటికి అవసరమయ్యే పోషక పదార్థాలు కూడా ఆ విధంగానే ముడిపడి దాని మీద ఒకదాని మీద ఒకటి ఆ యొక్క పోషక పదార్థాలు కూడా ఒకదాని మీద ఒకటి ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా? ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో మొక్కలు, జంతువులు ఒకదానిపై ఒకటి ఏ విధంగా ఆధారపడి ఉంటాయో అదేవిధంగా పోషక పదార్థాల మీద కూడా ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే మొక్కల్లో ఉండే మూల ఆహార శక్తి జంతువుల్లోకి అంటే మొక్కల్ని ఆహారంగా ఏవి తీసుకుంటూ ఉంటాయి? జంతువులు తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి మొక్కల్లో ఉండే ఆహార శక్తి దేనిలోకి ప్రవేశిస్తుంది? జంతువుల్లోకి ప్రవేశిస్తుంది. ఓకేనా? ఈ జంతువులు మళ్ళీ ఒకదాన్ని ఒకటి తినడం వల్ల ఆ యొక్క జంతువుల నుంచి మళ్ళీ యొక్క ఆహార శక్తి అనేది వేరే జంతువులకి రవాణా అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఒకదానితో ఒకటి అంటే ఒకదాని మీద ఒకటి ఏ విధంగా ఆధారపడి ఉంటాయో పోషక పదార్థాల విషయంలో కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఈ యొక్క పోషక పదార్థాలు అనేవి ఏమవుతూ ఉంటాయంటామో ఒక జీవి నుంచి ఇంకొక జీవికి, ఇంకో జీవికి అలాగా రవాణా అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? అండ్ నీటిలో ఉన్న మొక్కలు కానీ భూమి మీద ఉన్న మొక్కలు కానీ ఏం చేస్తూ ఉంటాయంటే ఇక సూర్యరశ్మిని చాలా గరిష్టంగా వినియోగించుకుంటూ ఉంటాయి. ఎందుకు అంటే అవి ఫోటోసింథసిస్ జరుపుకోవాలి కదా, కిరణజన్య సంయోగక్రియను సూర్యరశ్మి సమక్షంలో అవి జరుపుకుని అవి ఏం చేస్తూ ఉంటాయంటే మా ఆహార పదార్థాలని తయారు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి వీటిని స్వయం పోషకాలు అంటాం. మన ప్రకృతిలో ఈ యొక్క మొక్కలను మనం ఎలా పిలుస్తూ ఉంటామంటే స్వయం పోషకాలుగా, అంటే సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి స్వయం పోషకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అండ్ ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో CO2ను ఉపయోగించుకుంటూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఆ యొక్క CO2ను ఉపయోగించుకోవడం వల్ల ఆ యొక్క CO2 నుంచి ఏది తగ్గిపోతుంది అంటే కార్బన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఈ యొక్క CO2ను గరిష్టంగా ఉపయోగించుకోవడం వల్ల ఫోటోసింథసిస్ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్లో ఉండే ఇక కార్బన్ అనేది తగ్గిపోయి ఆ కార్బన్ను ఎలా ఉపయోగపడుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ తయారు
తయారు చేసుకోవడానికి కావాల్సిన ఒక శక్తిని ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా ఆ యొక్క మొక్కలకి అనుగ్రహించడం అనేది జరుగుతూ వస్తుంది అనమాట. అంటే ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ లో తగ్గిపోయిన కార్బన్ ఏం చేస్తుంది అంటమ్మా మళ్ళీ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన శక్తిని ఈ యొక్క ఫోటోసింథసిస్ లో ద్వారా తీసుకోబడిన CO2 ఏం చేస్తుందంటమ్మా మొక్కలకి అందజేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇవి ఈ యొక్క మొక్కల యొక్క శరీరంలో యొక్క సమ్మేళనాల రూపంలో అంటే ప్రోటీన్స్, కార్బన్ డైఆక్సైడ్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఇవన్నీ కూడా ఆ యొక్క సమ్మేళన రూపంలో ఆ యొక్క మొక్కల్లో నిల్వ ఉండి ఇవి యొక్క శక్తిని ఏం చేస్తూ ఉంటాయంటమ్మా విడుదల చేస్తూ ఉంటాయన్నమాట. దీన్ని మనం ఒక ప్రైమరీ ఎనర్జీగా మనం ఈ యొక్క ఎనర్జీ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆ యొక్క కార్బను CO2లో నుంచి తగ్గిపోయిన కార్బను మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడడానికి, ప్రోటీన్స్ ఏర్పడడానికి అండ్ లిపిడ్స్ కొవ్వులు జీర్ణం కావడానికి కావాల్సిన శక్తిని ఆ యొక్క మొక్కల శరీరానికి కావాల్సిన శక్తిని అందించడానికి ఇవేం చేస్తూ ఉంటాయంటమ్మా వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. దీన్ని మనం ప్రైమరీ ఎనర్జీగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. అండ్ ఈ యొక్క భూమి మీద ఉన్న జీవం కలిగిన అన్ని రకాల జీవులను స్వయం పోషకాల మొక్కలను కలిపి మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే ప్రొడ్యూసర్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. నేను చెప్పుకున్నాం కదా, ఉత్పత్తిదారులు అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క ప్రకృతిలో జీవం కలిగిన అన్ని జీవులను అండ్ స్వయం పోషకాలైన అంటే సొంతంగా ఆహారం తయారు చేసుకునే జీవులైన వాటిని కలిపి మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా. అండ్ ఆహారం కోసం ఓకేనా వీటిని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే ప్రొడ్యూసర్స్ అని మనం పిలుస్తూ ఉంటాము. అండ్ ఈ యొక్క మొక్కలపై జంతువులు ఆహారం కోసం ఆధారపడే వాటిని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే శాకాహారులు, హెర్బివోర్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. హెర్బివోర్స్. ఓకేనా. ఇవి ప్రొడ్యూసర్స్ పై ఆహారం కోసం ఆధారపడే వాటిని, మొక్కలపై ఆహారం కోసం ఆధారపడే వాటిని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా హెర్బివోర్స్, శాకాహారులు అంటాము. ఈ యొక్క గ్రూప్ అంతటినీ కలిపి మనం ఎలా చెప్పుకుంటూ ఉంటాము అంటే ప్రాథమిక వినియోగదారులుగా మనం చెప్పుకుంటాం. అంటే ప్రైమరీ కన్స్యూమర్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రాథమిక వినియోగదారులు. ఓకేనా. అంటే ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో జీవం ఉన్న జీవుల్ని అండ్ స్వయం పోషకాలైన మొక్కలను కలిపి మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క ప్రొడ్యూసర్స్ని ఆహారం కోసం వినియోగించుకునే వాటిని హెర్బివోర్స్ అంటారు, శాకాహారులు అంటాము. ఈ యొక్క సముదాయాన్ని అంతటిని కలిపి, గ్రూప్ని అంతటినీ కలిపి మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటే ప్రాథమిక వినియోగదారులుగా, ప్రైమరీ కన్స్యూమర్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. అండ్ ఈ యొక్క హెర్బివోర్స్ని సర్వభక్షకాలు కానీ, మాంసాహారులు కానీ, లేకపోతే ఈ యొక్క ప్రైమరీ కన్స్యూమర్స్ కానీ ఆహారంగా తీసుకునే వాటిని తీసుకుంటే వాటిని మనం ఎలాగా చెప్పుకుంటూ ఉంటామంటే ద్వితీయ వినియోగదారులు, సెకండరీ కన్స్యూమర్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే వీటిని హెర్బివోర్స్ని ఆహారంగా తీసుకునే వాటినేమో ప్రైమరీ కన్స్యూమర్స్ అంటాము. మళ్ళా ఈ యొక్క ప్రొడ్యూసర్స్ని, హెర్బివోర్స్ని, ప్రైమరీ కన్స్యూమర్స్ అంటే సర్వభక్షకాలు, మాంసాహారులు వీటన్నిటిని ప్రైమరీ కన్స్యూమర్స్ని ఆహారంగా తీసుకునే వాటినే మనం ఎలా పిలుస్తూ ఉంటామంటమ్మా ద్వితీయ వినియోగదారులు, సెకండరీ కన్స్యూమర్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. అండ్ పతాక స్థాయి మాంసాహార జీవులు ఉంటాయి కదా, చాలా హై లెవెల్ కార్నివోర్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా ఈ యొక్క సెకండరీ కన్స్యూమర్స్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారంట. ఓకేనా. వాటిని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే టెరిషరీ కన్స్యూమర్స్ అంటే తృతీయ వినియోగదారులు అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే సర్వభక్షకాలు, కొద్ది తక్కువ స్థాయి మాంసాహార జీవులు ఆహారంగా తీసుకునే వాటిని మనం ఏమైనా పిలుస్తూ ఉంటామంటామా సెకండరీ కన్స్యూమర్స్ అంటాము. అండ్ చాలా హై లెవెల్ కార్నివోర్స్ అంటే పతాక స్థాయికి చెందిన మాంసాహార జీవులు ఆ యొక్క సెకండరీ కన్స్యూమర్స్ని ఆహారంగా తీసుకుంటే వాటిని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా తృతీయ వినియోగదారులుగా మనం వాటిని చెప్పుకుంటూ ఉంటాం అన్నట్టు.
ఓకేనా. అండ్ ఇవి జంతువులు ఆహారంగా తీసుకుంటూ ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఆహారంగా తీసుకుంటూ జంతువులు చనిపోయిన తర్వాత లేకపోతే మృత కళేబరాల నుంచి కంపోస్ట్ అనేది మళ్ళీ తయారయ్యి వేటి నుంచి అవి తీసుకోబడుతుందో మళ్ళీ అదే ప్రదేశానికి అవి ఏం చేయబడుతుందంటమ్మా ఒక ఎరువుగా తయారైపోయి మళ్ళీ అందజేయబడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే ఒక అసేంద్రియ పదార్థాలుగా వీటి నుంచి వచ్చిన ఆహార పదార్థాలు భూమిలో ఏమవుతూ ఉంటాయంటమ్మా నిల్వ ఉంచడం వల్ల అండ్ మళ్ళా తిరిగి వీటి నుంచి పోషక పదార్థాలను ఎవరు గ్రహిస్తారు అంటే భూమి నుంచి ఉత్పత్తిదారులు గ్రహిస్తూ ఉంటారన్నమాట. ఓకేనా. ఇలాగా ఈ విధంగా ఆహారం కోసం ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ పోషక పదార్థాలు కూడా ఒకదాని నుంచి ప్రొడ్యూసర్స్ నుంచి హెర్బివర్స్ నుంచి ప్రైమరీ కన్స్యూమర్స్ నుంచి పోషక పదార్థాలు సెకండరీ కన్స్యూమర్స్కి అక్కడి నుంచి ఎక్కడికి అందజేయబడుతున్నాయంట టెర్షరీ కన్స్యూమర్స్ తృతీయ వినియోగదారులకు అందజేయబడి ఒక చైన్ మాదిరిగా ఒక గొలుసు మాదిరిగా ఇవి ఒకదాని నుంచి ఒకటి అందజేయబడ్డాన్ని రవాణా చేయబడ్డాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే ఫుడ్ చైన్గా మనం వీటిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఒక జీవి మరొక జీవికి ఆహారం అవుతుంది కాబట్టి ఆహారం కొరకు ఒకదానిపై మరొకటి ఆధారపడే జీవుల యొక్క వరుస క్రమాన్ని అంటే కంపల్సరీ ప్రొడ్యూసర్స్ హెర్బివోర్స్ ఆహారం అవుతాయి, హెర్బివోర్స్ ప్రైమరీ కన్స్యూమర్కి ఆహారం అవుతాయి, ప్రైమరీ కన్స్యూమర్స్ సెకండరీ కన్స్యూమర్కి ఆహారం అవుతాయి, అండ్ సెకండరీ టెర్షరీ కన్స్యూమర్స్కి ఆహారం అవుతాయి. టెర్షరీ కన్స్యూమర్స్ ఇవన్నీ చనిపోయిన తర్వాత డీకంపోజెస్ దాని మీద చిన్న క్రియ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకదానిపై ఒకటి ఆధారపడడం దేనికోసం ఆహారం కోసం ఆధారపడే వరుస క్రమాన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా ఆ ఫుడ్ చైన్గా మనం వీటిని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఫుడ్ చైన్లో ఎవరెవరు ఉంటారు ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఒక శాకాహారి ఉంటుంది అండ్ ప్రైమరీ కన్స్యూమర్స్ ప్రాథమిక మాంసాహారి కూడా ఉంటుంది, తర్వాత టెరిషరీ అంటే పరాకాష్ఠ మాంసాహారులు కూడా అండ్ సెకండరీ కన్స్యూమర్స్ ఉంటారు అండ్ పరాకాష్ఠ మాంసాహారులు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఒక వరుస క్రమాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా ఫుడ్ చైన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. ఈ ఆహారపు అంతస్తులు మనం చూసినట్లయితే ఒక పిరమిడ్స్ రాస్తాం కదా ఎకలాజికల్ పిరమిడ్స్ అంటాం. ఓకేనా. కింద స్థాయిలో ఏముంటాయి ప్రొడ్యూసర్స్ ఉంటాయి, తర్వాత హెర్బివోర్స్ ఉంటాయి, తర్వాత ప్రైమరీ కన్స్యూమర్స్ అండ్ టెర్షరీ తృతీయ ఓకేనా ఉత్పత్తిదారులు అండ్ శాకాహారులు ప్రాథమిక వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు అండ్ పరాకాష్ఠ మాంసాహారులు. ఓకేనా. ఈ యొక్క పిరమిడ్ లో కింద నుంచి పైకి వెళ్ళే కొద్ది వరుస క్రమంలో జీవులు ఏ స్థాయిలో జీవులు మరణిస్తే ఆ స్థాయిలో జీవులు దేని చేత కంపోస్ట్ చేయబడుతూ ఉంటుంది అంటే బ్యాక్టీరియాల చేత అవి ఏమి చేయబడుతూ ఉంటాయంటమ్మా విచ్ఛిన్నం చేయబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ అంతస్తుల్లో ఆహారపు గొలుసు అంతస్తుల్లో జీవుల ఆహారపు అలవాటును బట్టి మనం 3 రకాల ఫుడ్ చైన్స్ మనం చూడొచ్చు అనమాట. ఒకటి ఏంటి అంటే ఫుడ్ చైన్స్ లో టైప్స్. ఫస్ట్ టైప్ మనం చూసినట్లయితే ప్రిడేటర్ ఫుడ్ చైన్ పరభక్షక ఆహారపు గొలుసు. ప్రిడేటర్ ఫుడ్ చైన్. ఓకేనా. పరభక్షక ఆహారపు గొలుసు దీనిలో మాధ్యమిక పరాకాష్ఠ మాంసాహారులు ఇతర జీవులను ఏం చేస్తూ ఉంటాయంటమ్మా వెంటాడి భక్షించి అవి ఎలా మారుతూ ఉంటాయంటమ్మా పరభక్షకాలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే మాధ్యమిక అంటే సెకండరీ కన్జ్యూమర్స్ లేకపోతే టెర్షరీ కన్జ్యూమర్స్ పరాకాష్ఠ మాంసాహారులు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా ఇతర జీవుల్ని వెంటాడి వాటిని చంపుకొని అవి పరభక్షకాలుగా ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి ఫుడ్ చైన్ మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే ప్రిడేటర్ ఫుడ్ చైన్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఎగ్జాంపుల్ గ్రాస్ నుంచి ఎలుక, ఓకే, గడ్డి, ఎలుక, పాము అండ్ గ్రద్ద బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. ఈ గడ్డిని ఆహారం కోసం ఏది ప్రయత్నిస్తుందంటే మన ఎలుక ఆహారం కోసం
ఈ యొక్క గడ్డిలో తిరుగుతూ ఇంకా గడ్డిలో ఆహారం సంపాదిస్తే ఎలుకల్ని ఈ యొక్క ఏం చంపుకుంటూ తింటూ ఉంటాయంటమ్మా, పాములు వేటాడి 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 అవి చంపుకుని తింటూ ఉంటాయి. ఈ పాముల్ని ఏం వేటాడి చంపుకుని తింటూ ఉంటాయంటే గ్రద్దలు అనమాట. ఓకేనా, వేటాడి భక్షించి తినే ఈ యొక్క ఇప్పుడు అలా వేటాడి తినడం వల్ల దీంట్లో ఉండే పోషక పదార్థాలకు ఎలుకలోకి, ఎలుక నుంచి పోషక పదార్థాలు పాములోకి, పాముల నుంచి పోషక పదార్థాలు ఎక్కడికి రవాణా అవుతున్నాయి అంటే గ్రద్దలోకి రవాణా అవుతున్నాయి. ఇటువంటి చైన్నే ఫుడ్ చైన్ మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే ప్రిడేటర్ ఫుడ్ చైన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ సెకండ్ ఏంటంటే పారాసైటిక్ ఫుడ్ చైన్. పారాసైటిక్ ఫుడ్ చైన్ పరాన్నజీవ ఆహారపు గొలుసు. ఓకేనా, ప్రిడేటర్ ఫుడ్ చైన్ పరభక్షక ఆహారం గొలుసు చూసా. అండ్ రెండోది పారాసైటిక్ ఫుడ్ చైన్. ఇది శాకాహారులు కానీ మాంసాహారులు కానీ పెద్దగా ఉన్న జీవుల్ని మనం ఫుడ్ చైన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే హెర్బివోర్స్ కానీ పెద్ద పెద్ద వృక్షాలు కానీ, మాంసాహారులు కార్నివోర్స్ పెద్ద పెద్ద జీవులు కానీ, అండ్ వీటిపైన నివసించే పరాన్న జీవులు అవి ఏమో పెద్దగా ఉంటాయి. వాటిపై నివసించే ఇక పారాసైట్స్ ఎలా ఉంటాయంటమ్మా, చాలా చిన్న స్థాయిలో సూక్ష్మ స్థాయిలో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి ఫుడ్ చైన్ మనం పారాసైటిక్ ఫుడ్ చైన్ అని మనం పిలుస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ దుంపకూరలు మనం చూసినట్లయితే దుంపకూరలు. ఓకేనా, వీటిని కార్నివోర్స్ మామూలు మనం చూస్తూ ఉంటాం. మన మీద పారాసైట్స్ ఏంటి అంటే మైట్స్ అన్నమాట, పేర్లు. ఓకేనా, ఈ యొక్క దుంపకూరలు మన ఆహారంగా తీసుకుంటే ఆహారంలోని పోషక పదార్థాలు దుంపకూరల పోషక పదార్థాలు మనుషులకు వస్తే ఆ యొక్క మనుషుల మీద నివసించే ఇక పరాన్నజీవుల పేరు ఆ యొక్క పోషక పదార్థాలని గ్రహిస్తూ ఉంటారన్నమాట. పరాన్న జీవనాన్ని గడుపుతూ ఆ యొక్క పారాసైటిజాన్ని గడుపుతూ ఆ జీవుల్లోని ఆహార పదార్థాలను కూడా ఇవి ఏం చేస్తూ ఉంటాయన్నమా, గ్రహిస్తూ ఉంటాయంట. కాబట్టి దీంట్లో ఉండే పోషక పదార్థాలు దీన్ని మాత్రం మనుషులకి, మనుషుల నుంచి పరాన్న జీవులకి రవాణా అయితే ఇటువంటి ఫుడ్ చైన్ మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే పారాసైటిక్ ఫుడ్ చైన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, అండ్ మూడోది సాప్రోఫైటిక్ ఫుడ్ చైన్. పూతికాహార ఆహారపు గొలుసు. సాప్రోఫైటిక్ ఫుడ్ చైన్. పూతకాహార ఆహారపు గొలుసు. ఓకేనా, అంటే పూతకాహార అంటే జీవులు మరణించినప్పుడు వాటిని విచ్ఛిన్నం చేసి మరలా తిరిగి పోషక లవణాలుగా ఏర్పరిచి మొక్కలకు అందచేసే ఈ యొక్క కళేబరాలనే మనం అంటే కళేబరాలు అంటే మొక్కలకు అందచేసే ఈ యొక్క ప్రక్రియని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే పారాసైటిక్ ఫుడ్ చైన్ అంట. అంటే జీవులు మరణించిన తర్వాత అవి వాటి కళేబరాలను విచ్ఛిన్నం చేసేవి ఏంటి అంటే బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఆ బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేసి ఆ పోషక లవణాలని మరలా నేలలోకి కలిపేసి ఆ నేల ద్వారా మరలా దేనికి అందచేయబడుతుంది అంటే ఈ యొక్క మొక్కలకి అందచేయబడుతూ ఉంటుంది. అలాగా ఆ పోషక లవణాలు రవాణా అవడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే పారాసైటిక్ ఫుడ్ చైన్. అంటే కళేబరాల నుంచి బ్యాక్టీరియా నుంచి నేల నుంచి మరలా ఉత్పత్తిదారులు ప్రొడ్యూసర్స్కి ఆ యొక్క పోషక లవణాలు అందజేయబడితే అటువంటి ఈ యొక్క చైన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, పారాసైటిక్ ఫుడ్ చైన్ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, అంటే చాలా సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఆహారం కొరకు ఒకదాని మీద మరొకటి ఆధారపడే ఈ యొక్క జీవుల యొక్క వరుస క్రమాన్నే. ఓకేనా, ఆహారం కొరకు ఏం చేస్తుంది, ఇక్కడ ఏం చేసాం, ఎలుక ఆహారం కోసం గడ్డి మీద ఆధారపడుతుంది, పాము ఎలుక మీద, గ్రద్దలో పాము మీద ఆధారపడుతూ ఒక వరుస క్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా, ఫుడ్ చైన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా, అదేంటి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫుడ్ వెబ్ అనమాట. ఆహారపు వల అంటాము, లేకపోతే ఆహారపు జాలకము అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో భిన్న ఆహారపు అంతస్తుల్లో మనం చూసినట్లయితే ఒకే రకమైన జీవులు ఉండవు. అవును కదా, ఉత్పత్తిదారులు అండ్ హెర్బివోర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్. ఈ వీటిలో అన్ని అంతస్తుల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క పిరమిడ్లో ఆ యొక్క అంతస్తుల్లో ఒకే రకమైన జీవులు ఉండవు. కాబట్టి అందుబాటులో ఉన్న ఆ యొక్క జీవుల మధ్య ఏం జరుగుతూ ఉంటాయంటే ఆహారానికి సంబంధించిన రిలేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇలా పిరమిడ్లో ఉన్న ఈ యొక్క అంతస్తుల్లో అన్ని అంతస్తులు
పరిస్థితుల్లో ఒకే రకమైన జీవులు ఉండవు అండ్ ఒకే రకమైన ఆహారాన్ని కూడా ఇవి గ్రహిస్తావు. ఓకేనా? కాబట్టి ఇవి ఏం చేస్తూ ఉంటాయి అంటే వాటికి అందుబాటులో ఉన్న ఆహార సంబంధమైన రిలేషన్స్ ని అవి ఏం చేసుకుంటూ ఉంటాయంటమ్మా, ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకే జీవి భిన్న జీవులకు ఏమవుతుంది, ఆహారం అవడం, ఒకే జీవి భిన్న రూపాలుగా వివిధ జీవులకు ఆహారం అవడం. ఓకేనా? ఈ విధమైన ఆహార సంబంధాలని కలిగి ఉండడాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటమా, ఆహార సంబంధం కలిగి ఉన్న ఫుడ్ చైన్ యొక్క సముదాయాన్ని ఫుడ్ వెబ్ అంటాం, జాలకము అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? అంటే ఒక నెట్ మాదిరిగా మొత్తం అంతా కూడా విస్తరించబడి ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉత్పత్తిదారులో మనం ప్రొడ్యూసర్స్ లో మనం చూసినట్టయితే స్వయం పోషకాలు మొక్కలు ఉంటాయి. ఓకేనా? ఈ మొక్కలు కేవలం హెర్బివోర్స్ కే ఆహారం కావు, చాలా రకాల జీవులకే ఆహారం అవుతూ ఉంటాయి. ఓకేనా? అలాగే వేరు వేరు రకాల అంతస్తులో ఉండే జీవులన్నీ కూడా ఒకే జీవికి ఆహారం అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పరాకాష్ట మాంసాహారంలో మానవులు కూడా మనం వస్తాం. మనం ఏం చేస్తూ ఉంటాం, ఇటు శాకాహార జీవిగా ఉంటాము, మాంసాహార జీవిగా ఉంటాం. అంటే మొక్కలు మనకు ఆహారంగా ఉపయోగపడుతూ ఉంటాయి అండ్ జంతువులను కూడా మన చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఫ్రాన్స్ కానీ వీటిని కూడా మనం ఎలా చేస్తూ ఉంటామంటే ఆహారంగా మనం తీసుకుంటూ ఉంటాం. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడకుండా ఒక అంతస్తులో ఉండే ఒకే జీవి అన్ని అంతస్తులో ఉండే అన్ని జీవులకు కూడా ఏమవుతుంది అంటమా, ఆహారం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎలాగా ఏర్పడే యొక్క గొలుసు యొక్క సముదాయాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే ఫుడ్ వెబ్ గా మనం చెప్పుకుంటూ ఉంటాము. అంటే ఉత్పత్తిదారులు, శాకాహారులు, ప్రైమరీ కన్స్యూమర్స్ అండ్ టెర్షరీ కన్స్యూమర్స్ మధ్య అనేక విధాలైన యొక్క ఫుడ్ రిలేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అనమాట. అంటే కేవలం ఉత్పత్తిదారులు శాకాహారులు తినాలి, శాకాహారులు ప్రైమరీ కన్స్యూమర్స్ తినాలని లేకుండా వీటన్నిటి మధ్య కూడా ఆహారానికి సంబంధమైన చాలా రిలేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలాగా ఏర్పడే ఈ సంబంధాన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటారంటే ఫుడ్ వెబ్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? అండ్ ఈ యొక్క ఫుడ్ వెబ్ జీవావరణ వ్యవస్థలోని జీవకారకాలను, వివిధ అంతస్తుల్లో జరిగే శక్తి ప్రసరణ మార్గాన్ని అండ్ జీవుల్లో ద్రవ పరిమాణమును, జీవుల ద్రవ్యరాశిని, జీవుల సంఖ్య, ఆవరణ వ్యవస్థ యొక్క గతి శక్తిని కూడా ఈ యొక్క ఫుడ్ వెబ్ ఏం చేస్తుందంటమా వివరిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? దీన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే ఆహారపు వల అంటాము, లేకపోతే ఆహారపు జాలకంగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే? అండ్ మూడోది మనం చూసినట్లయితే ఎనర్జీ ఫ్లో ఇన్ ఈకోసిస్టమ్, శక్తి ప్రసరణ జరుగు విధానము. ఓకేనా? ఈ యొక్క శక్తి ప్రసరణ అనేది ఎలా జరుగుతుంది, ఒక జీవి నుంచి ఒక జీవికి ఈ యొక్క ఎనర్జీ ఫ్లో అనేది ఈ యొక్క ఈకోసిస్టమ్ లో ఎలా జరుగుతూ ఉంటుంది అంటే శక్తి అనేది జీవుల మనుగడకి ఎంతో అవసరం. అవునా? మొక్కలు కానీ జంతువులు కానీ మనుగడ సాగించాలంటే వాటికి ఏం కావాలి, ఎనర్జీ కావాలి. ఇప్పుడు నేను మాట్లాడాలంటే నాకు కొంత శక్తి కావాలి, ఆ శక్తి లేకపోతే నేను ఈ విధంగా మాట్లాడలేను. అండ్ నడవాలంటే కొంత ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీ లేకపోతే నేను నడవలేను. కాబట్టి కంపల్సరీ మొక్కలు కానీ జీవులు కానీ మనుగడ సాగించాలంటే వాటికి ఏది అవసరం అంటమా, ఎనర్జీ అనేది చాలా అవసరం అన్నమాట. ఓకేనా? అయితే జీవావరణ వ్యవస్థలో ఈ పదార్థాల ప్రసరణ ద్వారా జీవికి ఈ యొక్క ఎనర్జీ అనేది చాలా ముఖ్య ఫ్యాక్టర్ గా, చాలా ఫేమస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో శక్తి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అండ్ ఈ శక్తి అన్ని రకాల జీవుల్లో ఏం జరుగుతూ ఉంది అంటే చూస్తూ వెళ్తూ ఉంటే ఇదివరకు మన ఫోర్ ఫాదర్స్ ని కానీ, గ్రాండ్ మదర్స్ ని, గ్రాండ్ ఫాదర్స్ మనం చూసుకుంటే వాళ్ళతో మనల్ని పోలిస్తే మనకి ఎలా ఉంటుంది, వాళ్ళే చాలా హెల్తీగా ఉంటారు, మనమే వీక్ గా కనిపిస్తూ ఉంటాం. ఇంకా జనరేషన్కి వెళ్ళే కొద్దీ మన వాళ్ళకి వచ్చేసేటప్పటికి వాళ్ళతో మనం పోలిస్తే మనం హెల్తీగా ఉన్నట్టు వాళ్ళు ఎలా ఉంటారు, చాలా వీక్ గా కనిపిస్తారు. అంటే ఇక ఎనర్జీ అనేది జనరేషన్స్కి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్ గా ఇక శరీరంలో ఇక ఎనర్జీ అనేది ఎలా అవుతుందమ్మా, చాలా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే వాతావరణంలో సూర్యశక్తి ప్రధాన శక్తిగా ఉండి అది ఎలా లభిస్తుంది అంటే కాంతి కిరణాల రూపంలో ఇక వాతావరణంలో సూర్యశక్తి అనేది లభిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక కాంతి సూర్యుడి నుంచి ఎంత కాంతి 57% కాంతి అనేది ఇక వాతావరణంలోకి శోషణ కాగా కేవలం 36% మాత్రమే ఈ యొక్క సూర్యశక్తి అనేది భూమిని చేరుతుంది అన్నమాట. ఓకేనా? అబ్జర్వ్ అవ్వడం ఎంత పర్సెంట్ అవుతుంది
సూర్యుడి నుంచి అంటే 57% అవుతే భూమికి చేరేది ఎంత పర్సెంట్ అంటే కేవలం 36% మాత్రమే భూమికి చేరుతుంది. దాంట్లో దాదాపు 0.08% కాంతి శక్తిని మొక్కలు గ్రహిస్తూ ఉంటాయి. ఇక 36%లో ఎంత శక్తిని మొక్కలు గ్రహిస్తూ ఉంటాయంటే 0.08% మొక్కలు గ్రహిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఆ 0.08%లో కేవలం 50% మాత్రమే, మళ్ళీ దీంట్లో 50% మాత్రమే ఇక ప్లాంట్స్ దేనికి ఉపయోగించుకుంటాయంట? మా ఫోటోసింథసిస్ జరుపుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాయంట. అంటే కిరణజన్య సంయోక్రియను జరుపుకోవడానికి 0.08% తీసుకునే యొక్క సౌరశక్తిలో 50% మాత్రమే ఫోటోసింథసిస్ జరుపుకోవడానికి మొక్కలు వినియోగించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఉత్పత్తిదారుల్లో ఈ యొక్క ఆహార పదార్థంలో సఖ్యమైన శక్తి ఉండి మొక్కల్లో శక్తిని ఏం చేస్తూ ఉంటాయంటమ్మా? నిల్వ ఉంచుకుంటూ ఉంటాయంట. ఆ యొక్క మొక్కల్ని నిల్వ ఉన్న శక్తి వివిధ సమాజాలు కానీ జీవావరణ వ్యవస్థలోని వివిధ క్రమాలు కానీ అంటే ఆహారంగా యొక్క మొక్కల్ని తీసుకోవడం ద్వారా ఈ శక్తి ఏం జరుగుతుంది అంటమ్మా? ఫ్లో అనేది ఒకదాని నుంచి ఒకటి ఫ్లో ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాగా ఆహారం కోసం మనం చెప్పాం కదా, ఆహారం కోసం ఒకదాని మీద ఒకటే ఆధారపడి వరుస క్రమాన్ని మనం ఫుడ్ చైన్ అంటాము. అలాగే శక్తి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకి ఏం జరుగుతుంది అంటమ్మా? సరఫరా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ యొక్క మొక్కలు తయారు చేసుకున్న శక్తిని మొక్కలు ఆహారంగా తీసుకునే ఆ యొక్క శాకాహారులకి కొంత శక్తి ప్రసరణ జరుగుతుంది. ఆ యొక్క శాకాహారం నుంచి కన్జ్యూమర్స్ కి మళ్ళా ఆ యొక్క శక్తి ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ప్రతి పోషక స్థాయి దశలో మనం చూసినట్లయితే 80 to 90% శక్తి ఎలాగ అందచేయబడుతుంది అంటే శ్వాసక్రియ ద్వారా కానీ లేకపోతే ఇతర క్రియల వల్ల కానీ లేకపోతే వేడిమి రూపంలో హీట్ చేయడం రూపంలో ఈ యొక్క ఎనర్జీ అనేది అందచేయబడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా ఒక జీవి నుంచి ఒక జీవులకి ఈ యొక్క ఎనర్జీ ఫ్లో ప్రసరణ జరగడాన్ని మనం శక్తి ప్రసరణ విధానం అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈకోసిస్టమ్ లో మనం చూసినట్లయితే ప్రొడ్యూసర్స్ చేత ఉత్పత్తి అయిన శక్తి ఎక్కడ నిల్వ ఉంటుంది అంటే మొక్కల్లో నిల్వ ఉంటుంది. ఆల్రెడీ అవి సూర్యశక్తిని ఉపయోగించి కిరణజన్య సంయోక్రియ ద్వారా పోషక పదార్థాలు తయారు చేసుకోవడం ద్వారా వాటిలో వేటిని నిల్వ ఉంచుకుంటాయంటే మా శక్తిని నిల్వ ఉంచుకుంటూ ఉంటాయి. ఇవి ఉత్పత్తి చేసిన శక్తి మొత్తాన్ని ఇలా మొక్కలు కిరణజన్య సంయోక్రియ ద్వారా ఉత్పత్తి చేసుకున్న యొక్క శక్తి మొత్తాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటమా? గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ అని మనం పిలుస్తూ ఉంటామంట. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్. ఓకే, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ ఈ యొక్క శక్తి మొత్తాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా? ప్రాథమిక ఉత్పాదన అని మనం పిలుస్తూ ఉంటామంట. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ గా మనం చెప్పుకుంటూ ఉంటామంట. అంటే ఈ యొక్క రెస్పిరేషన్ లో శక్తి నష్టపోయిన తర్వాత అంటే రెస్పిరేషన్ లో కొంత ఎనర్జీని మనం కోల్పోతూ ఉంటాం కదా, తర్వాత మిగిలిన శక్తి ఎలాగ నిల్వ ఉంటుంది అంటే సేంద్రియ పదార్థాల రూపంలో ఆ యొక్క ఉత్పత్తిదారుల్లో ఏం జరుగుతుందంటే ఆ యొక్క మొక్కల్లో నిల్వ ఉంటుంది అనమాట. ఓకేనా? అలా నిల్వ ఉండే యొక్క శక్తిని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే నికర ప్రాథమిక ఉత్పాదన, నెట్ ప్రైమరీ ప్రొడక్షన్ మనం పిలుస్తూ ఉంటామంట. అంటే కొంత శక్తి ఏమో కోల్పోతూ ఉంటాము, ఎంతైతే మిగిలి ఉంటుందో దాన్ని మనం నెట్ ప్రైమరీ ప్రొడక్షన్, నికర ప్రాథమిక ఉత్పాదనగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అండ్ దాంట్లో కొద్ది భాగం శక్తి ఏమో రసాయన శక్తిగా జీవ పదార్థంలో ఉంటుంది. అది కూడా ఎక్కడ అంటే సెకండరీ కన్స్యూమర్స్ లో కూడా విధమైన ప్రక్రియ ఏమవుతుంది అంటే జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక జీవావరణ వ్యవస్థలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క శక్తి అనేది చేయడం అనేది మనం చూడం. కాబట్టి ఇక ఒక పోషక స్థాయి నుంచి వేరొక పోషక స్థాయికి ఇక శక్తి అనేది బదిలీ అయ్యేటప్పుడు ఎక్కువ
మొత్తంలో శక్తి ఎలా ఉంటుందంటమ్మా, వేడి రూపంలో మారిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక ప్రైమరీ ప్రొడ్యూసర్స్ నుంచి హెర్బివోర్స్ నుంచి ప్రైమరీ కన్జ్యూమర్స్ సెకండరీ, ఇలాగా ఇక శక్తి అనేది ఫ్లో అయ్యేటప్పటికి ఏం జరుగుతుంది అంటమ్మా, ఆ యొక్క ఎనర్జీ అనేది వేడి రూపంలో మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా జీవవరణ వ్యవస్థలోకి ఈ ఎనర్జీ అనేది చేరదు. కేవలం ఒకదాని నుంచి ఒకదానిలోకి మాత్రమే ప్రవేశిస్తుంది, కానీ బయట ఈకో సిస్టంలోకి ఈ యొక్క ఎనర్జీ అనేది చేరదు. ఓకేనా. అయితే ఈ ఉత్పత్తి పద్ధతులు అనేవి ఈకో సిస్టంలో ఉత్పత్తి పద్ధతులు అనేవి 4 స్టేజెస్లో మనం జరగడానికి మనం చూస్తూ ఉంటాము. దాన్ని ఫస్ట్ మనం చూసినట్లే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ లేదా గ్రాస్ ప్రొడక్టివిటీ అని కూడా, మొత్తం ఉత్పాదకత లేదా మనం ప్రాథమిక ఉత్పాదన అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే పోషక పదార్థాల నిల్వ ఉన్న మొత్తం శక్తిని మొక్కలో విచ్ఛిన్నం చేయడం వల్ల కానీ, లేకపోతే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడిన కర్బన పదార్థం మొత్తంలో కొంత శ్వాసక్రియకు ఉపయోగించుకుంటూ ఉంటాయన్నమాట. ఓకేనా. ఇటువంటి శక్తిని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అండ్ రెండోది ఏంటి అంటే నెట్ ప్రొడక్టివిటీ లేకపోతే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. అంటే ఈ యొక్క మెటబాలిజంలో వినియోగించబడే ఈ యొక్క పదార్థాలను అండ్ నిల్వ పదార్థాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే స్థూల ఉత్పత్తి సామర్థ్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే జీవక్రియలకు వినియోగించబడగా మిగిలిన ఆహార పదార్థాల యొక్క శక్తిని మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటమ్మా, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే శ్వాసక్రియలో మెటబాలిజం ప్రాసెస్లో కొంత ఎనర్జీ ఉపయోగపడిపోతూ ఉంటుంది. ఓకేనా. ఇంకా వినియోగించబడగా మిగిలిన ఎనర్జీనే మనం ఏమని పిలుస్తూ ఉంటామన్నమాట, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మనం చెప్పుకుంటూ ఉంటాం. అండ్ మూడోది ఏంటంటే నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ. రెండు నెట్ ప్రైమరీ అండ్ మూడోది నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ. ఓకే. నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ, దీని నికర సమాజ ఉత్పాదనం అంటే నిల్వ ఉన్న శక్తి మొత్తం దేని సేంద్రియ పదార్థాలను పరపోషకాలు ఏం చేసుకోలేవంటమ్మా, వినియోగించుకోలేవు. కాబట్టి పరపోషకాలు వినియోగించుకోగా మిగిలిన నికర ప్రాథమిక యొక్క ఉత్పాదననే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, నికర సమాజ ఉత్పాదన మనం పిలుస్తాం. అంటే పారాసైట్స్ ఆ జీవుల మీద నివసించినప్పుడు ఆల్రెడీ దానిలో నిలువ ఉన్న శక్తిని పూర్తిగా అవి ఏం చేసుకోలేవంటమ్మా, ఉపయోగించుకోలేవన్నమాట. ఓకేనా. అలా ఉపయోగించుకోలేకుండా అవి ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే వాటిని యూజ్ చేసుకోగలరు. అలా యూజ్ చేసుకోగలిగా ఇంకా మిగిలిన యొక్క ప్రొడక్టివిటీనే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ అని మనం పిలుస్తూ ఉంటాము. అండ్ లాస్ట్ మనం చూసినట్లయితే సెకండరీ ప్రొడక్షన్, ఫోర్త్ది సెకండరీ ప్రొడక్షన్. ఓకే. ఫోర్త్ మనం చూసినట్లయితే సెకండరీ ప్రొడక్షన్. ఓకేనా. మనం ఈ యొక్క ఎకలాజికల్ పిరమిడ్స్లో వివిధ వినియోగదారుల స్థాయిలో శక్తి అనేది నిల్వ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటమా, సెకండరీ ప్రొడక్షన్గా మనం చెప్పుకుంటాం. అంటే కేవలం ఉత్పత్తిదారుల నుంచి శాఖాహారులకు అండ్ వినియోగదారులకు ఈ యొక్క శక్తి ప్రసారం జరుగుతూ ఆ యొక్క వినియోగదారులో శక్తి స్టోరేజ్ అవుతే దాన్ని మనం ఎలా పిలుస్తూ ఉంటామంటమ్మా, సెకండరీ ప్రొడక్షన్ అని మనం పిలుస్తూ ఉంటామంట. ఈ విధంగా ఒక ఎకలాజికల్ పిరమిడ్స్లో కింది స్థాయి నుంచి, ఓకేనా, పోషణ స్థాయి నుంచి పరాకాష్ఠ స్థాయి వరకు ఆ యొక్క శక్తి ప్రసరణ జరిగే విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, ఎనర్జీ ఫ్లో అని మనం పిలుస్తూ ఉంటామంట. అంటే శక్తి ప్రసరణ జరిగే విధానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది కేవలం ఒక జీవి నుంచి మరొక జీవికి మాత్రమే యొక్క శక్తి ప్రసరణ అనేది జరుగుతుంది, కానీ ఎటువంటి యొక్క మొక్కలు ఉండే శక్తి కానీ జీవులు ఉండే శక్తి కానీ ఎటువంటి సంబంధం లేకుండా జీవావరణ వ్యవస్థలోకి వచ్చి చేరదు. కేవలం ఒక జీవి నుంచి మరొక జీవికి మాత్రమే. అంటే మనం ఫుడ్ చైన్లో మనం ఏం చెప్పుకున్నాం, ఆధారపడుతూ మన భూమికి చేరి ఆ భూమి మన పోషక పదార్థాల ఉత్పత్తిదారులు గ్రహిస్తాయని చెప్తాను. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి జీవావరణ వ్యవస్థకు చేరకుండా ఒక జీవి నుంచి మరొక
ప్రసారం జరుగుతూ ఆ యొక్క జీవుల్లో ఈ యొక్క శక్తి అనేది జరుగుతూ వస్తుందంటమ్మా, నిల్వ ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క జీవావరణ వ్యవస్థలో ఉండే యొక్క మొక్కలు జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ ఈ యొక్క ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ని అండ్ ఎనర్జీ ఫ్లో సిస్టమ్ను కూడా ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ శక్తి పిరమిడ్స్ మనం చూసినట్లయితే ప్రతి పోషణ స్థాయిలో ఎంత శక్తి ఆహారం గొలుసులో ఉంటుందో తెలియజేసేదాన్నే మాత్రమే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామా, ఎనర్జీ పిరమిడ్, శక్తి పిరమిడ్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. ఈ మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అనమాట. ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ అండ్ ఎనర్జీ ఫ్లో సిస్టమ్ కంపల్సరీ మూడు ఒక్కొక్క క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతూ ఉంటాడు. అండ్ రేపటి క్లాస్లో మనం 5th యూనిట్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ.